ధర్నా చౌక్ దగ్గర బీసీ మహాసభ అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మాజీ బీసీ కమిషనర్ మెంబర్ మనతో ఉపేంద్ర గారు ఉన్నారు. సార్, బీసీలకు సంబంధించి ప్రధాన డిమాండ్స్ ఏంటి? బీసీలకి సంబంధించింది ఈరోజు కవితక్క గారు దీక్ష పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, కామారెడ్డిలో 42% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే కులగణన చేసి తర్వాత వాళ్ళకి 42% లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది, సరే డెడికేటెడ్ కమిషన్ అన్నారు, అది రిపోర్ట్ ఇచ్చేది ఎప్పుడు? మరి ఒకవేళ ఇస్తే మాత్రం ఈ వర్గాలకి 42% కన్నా రిజర్వేషన్ తగ్గకుండా ఉండాలనేది దీని సభ యొక్క ఉద్దేశం. అదేవిధంగా మొత్తం కేంద్రంలో ఈరోజు జనగణన చేయబోతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనలో కులగణన కూడా చేయాలి అనేది కూడా ఒక డిమాండ్ అది. అదేవిధంగా మహిళా బిల్లు కేంద్రంలో ఏదైతే తీసుకొచ్చారో మొన్న 33%, ఆ 33% మహిళా బిల్లులో మళ్ళీ 33% ఓబీసీ మహిళలకు ఇవ్వాలి, అది మా డిమాండ్. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రానికి వచ్చినప్పుడు మరి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తానని చెప్పినాడు, ఇంతవరకు ఆ ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మరి బీసీ వర్గాల కోసం డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతా అన్నాడు, అవి ఏమి ఫండ్ ఎలకేట్ చేయలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మీరు ఆయా రోజు మాయమాటలు చెప్పారు, బీసీలని అభివృద్ధి చేస్తాము, బీసీలకి మరి చాకలి మంగలి కుమ్మరి కమ్మరి మరి దూదేకుల వాళ్ళు, ఆరికటిక వాళ్ళు, పూసలోళ్ళు, మేదరోళ్ళు, చాకలోళ్ళు, ఇలాంటి కులాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు అవకాశాలు వస్తాయి, 42% ఇస్తారని అన్నారు. కాబట్టి వీళ్ళందరూ నమ్మి ఓట్లేసారు నీకు. మరి ఓట్లేసిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఈ వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తే ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జనం ఒప్పుకునే పరిస్థితి లేరు. ఈ జనాలు తిరగబడి రేపు రాబోయే గ్రామస్థాయి లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని చీరి చింతగట్టనికి సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి గతంలో ఎలక్షన్లో మనం చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ మరి బీసీ వర్గాలకి సంబంధించిన వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఆ రోజు ఎలక్షన్లకు వచ్చారు. వీళ్ళేమో 42% రిజర్వేషన్ ఇస్తాం లోకల్ బాడీలో అని చెప్పి వీళ్ళు వచ్చారు, వాళ్ళేమో బీసీ ముఖ్యమంత్రి చేస్తామని వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బీసీ ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు భారతీయ జనతా పార్టీ చేసింది ఏంటంటే, ఆ బీసీ అధ్యక్షుడిగా ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆ నాయకున్నే వాళ్ళు మార్చేశారు, మళ్ళీ మార్చేసి వేరేటోళ్ళను పెట్టారు. అదేవిధంగా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఉంటారో ఆ ఫ్లోర్ లీడర్ను కూడా మళ్ళీ బీసీలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వకుండా మళ్ళీ వేరేటోళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా కేంద్రంలో జనగణన ఏదైతే ఉంటుందో ఆ జనగణనలో కులగణన చేయమని చెప్పేసి ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ద్వారా ఏం చెప్తున్నామంటే, మేము జనగణనలో కులగణన ఒకటి ఉండాలి, ఆ కాలం ఉండాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కూడా వాళ్ళు మాట్లాడటం లేదు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలి కేంద్రంలో అని చెప్పేసి అడుగుతున్నాం, దాన్ని తీసుకురారు. ఇలా ఎస్సీ ఎస్టీలకి చట్టసభలలో రిజర్వేషన్లు ఉన్నాయి, అది రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళకి, బీసీలకు మాత్రం ఎలాంటి హక్కు లేదు. కాబట్టి మేము ఏమంటున్నాం, 33% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ బీసీ వర్గాలకి రాజ్యాంగం కల్పించిన హక్కులాగా ఎస్సీ ఎస్టీలకు ఎట్లొచ్చిందో అట్లా బీసీలకి చట్టసభలలో రిజర్వేషన్ కావాలని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనగణనలో కులగణన చేయమని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ భారతదేశంలో 40 లక్షల కోట్ల రూపాయల ఫండ్ ఉంటే, ఆ 40 లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో 150 కోట్ల జనం ఉంటే 75 కోట్లు ఓబీసీ జనం ఉన్నారు. 40 లక్షల కోట్ల రూపాయలలో 20 లక్షల కోట్ల రూపాయలు భారతదేశ వ్యాప్తంగా ఓబీసీ జనానికి ఇవ్వాలి. కానీ కేంద్ర సర్కారు ముష్టిగా 1,500 కోట్ల రూపాయలు వేశారు. ఇది అన్యాయం కాదా అని మేము అడుగుతున్నాం. ఈ జనాలను లెక్క పెడితే ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో తేలితే ఆ రాష్ట్ర బడ్జెట్ ఇలా 1,40,000 కోట్ల రూపాయలు ఉన్నది. ఇక్కడ 2 కోట్ల మంది జనం ఓబీసీలు ఉన్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు. మరి ఈ వర్గాల అభివృద్ధి కోసం ఆ డబ్బులు ఎట్లా కేటాయించడానికి అవకాశం ఉంటుంది, ఎలాంటి పథకాలు క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది? కాబట్టి మీరు జనగణనకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కాబట్టి నేను నరేంద్ర మోడీ గారు ఓబీసీ నేత, వారు దేశంలో బహుజన వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు, చాలా సంతోషం, మేమందరం సంతోషపడ్డాం. ఈ బీసీల బతుకులు మారుతాయి, బాగుపడతాయని మేము అనుకున్నాం. కనీసం ఈ దేశంలో పులుల్ని లెక్క పెడతా అంటుండు, కొండసిరువలను లెక్క పెడతా అంటాడు, నక్కల్ని లెక్క పెడతా అంటాడు, ఒంటెల్ని లెక్క పెడతా అంటాడు, గాడిదల్ని కూడా లెక్క పెడతా అంటున్నాడు. కానీ మన ఓబీసీలని లెక్క పెట్టను అంటున్నాడు. మరి నువ్వు ఈ ఓబీసీ జనాన్ని లెక్క చేయని పరిస్థితుల్లో నువ్వు ఓబీసీ ప్రధానమంత్రి ఉంటేంది, దేనికి ఉంటేంది? కాబట్టి నేను ఏమంటున్నా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ
ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడాలంటే ఒకే ఒక మనిషి అనుకుంటే బాగుపడతాయి అవి. ఆ మనిషి ఎవరంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు. వారు గనక ఈ భారతీయ జనతా పార్టీ క్యాబినెట్ని కాల్ఫర్ చేసి ప్రధానమంత్రి గారిని కూర్చోబెట్టి, అయ్యా ఈ దేశంలో స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చినాక ఈ డిమాండ్ ఉన్నది కాబట్టి మీరు ఈ భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏదైతుందో ఆ సర్కారు ఈ కులగణన కనుక మీరు చేయండి. చేసిన తర్వాత ప్రజలు ఐపీఎస్ చదువుకుర్రా, ఐపీఎస్ చదువుకుర్రా, పరిశ్రమలు పెట్టిర్రా, సినిమా యాక్టర్లు అయ్యిర్రా, మరి టీవీలో మీడియాలలో ఉన్న పేపర్లు పెట్టిర్రా, టీవీలు పెట్టిర్రా, మరి భూములు ఎంత ఉంది వాళ్ళకి, బంగారం ఎంత ఉంది వాళ్ళకి, మరి ఈ వర్గాల ప్రజల బతుకులు ఏమిటి, వీళ్ళని అభివృద్ధి చేయాలంటే ఎట్లా? కాబట్టి ఈ రకమైన పథకాలు తీసుకురావాలంటే ఈ జనగణన చేస్తేనే సాధ్యపడుతుంది. కాబట్టి జనగణన చేయాలంటే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్దలకి దాన్ని వాళ్ళు ఇష్టపడట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నా, భారతీయ జనతా పార్టీకి వెనకాల ఉన్నది ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలమే భారతీయ జనతా పార్టీ. కాబట్టి మోహన్ భగవత్ గారు కానీ ఆర్ఎస్ఎస్ చీఫ్లు వాళ్ళు పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఈ మెజార్టీ ప్రజల యొక్క డిమాండ్ని కన్సిడర్ చేసి ఆ మోహన్ భగవత్ గారు నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో, ఆ సెంట్రల్ క్యాబినెట్ తోటి మీటింగ్ పెట్టి మొత్తంగా ఈ దేశంలో ఉన్న డిమాండ్ ఇది కాబట్టి ఈ డిమాండ్ని మీరు ఫుల్ఫిల్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్తే తప్ప ఈ దేశంలో బీసీల బతుకులు బాగుపడవు. ఈ బీసీలు ఎమ్మెల్యేలు కారు, ఈ బీసీలు ఎంపీలు కారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి 75 సంవత్సరాలలో ఒక చాకలి, ఒక మంగలి, ఒక కంబరి, ఒక కుమ్మరి, ఒక దూదేకల, ఒక ఆరెకటిక, ఒక మేదరి, ఒక పూసలి, ఈ కులాలు ఇంతవరకు ఒక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కాలేదు, ఒక సర్పంచ్ కాలేదు, ఒక ఎంపీటీసీలు కాలేదు, జడ్పీటీసీలు కాలేదు, అసెంబ్లీ యాడుంటుందో తెలియదు, అసెంబ్లీలకు ఎట్లా ఎన్నిక అవుతారో తెలియదు, ఎమ్మెల్సీలు కాలేదు, చైర్మన్లు కాలేదు, మరి మెంబర్లు కాలేదు, కమిషన్ మెంబర్లు కూడా కాలేదు. కాబట్టి ఈ వర్గాల మీద ఏమనిపిస్తుంది? ఈ దేశంలో మేము ఉన్నామా? మీ మనసులమేనా? మాకు అవకాశం వస్తుందా రాదా? మేము ఎట్లా మా బతుకులు ఎట్లా మారాలని చెప్పి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా మీరు దేశంలో అనేక సమస్యల మీద మీరు అక్కడ ఆర్టికల్ 370ని హఠావో చేశారు, త్రిబుల్ తలాకుని హఠావో చేశారు, అనేక సమస్యల మీద మీరు చేసిరని చెప్పుకుంటున్నారు. రామ జన్మభూమి లాంటి 500 సంవత్సరాల కింద జటిలమైన సమస్యను కూడా పరిష్కరించారని చెప్పే మీరు ఒక చిన్న కులగణన 1831లో 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసినారు ఈ కులగణన. కానీ ఈ దేశం స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోతే ఈ 75 ఏళ్లలో ఒక్కసారి కూడా ఈ జనము ఈ నైసర్గిక స్వరూపం భారతదేశంలో కులాలు ఉన్నాయనేది వాస్తవం. ఆ కులాలలో మరి ఆ జనాభా ఎంత ఉన్నదని చెప్పి తీయకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యం అని మేము అడుగుతున్నామో, ఈ పార్లమెంట్ ఎందుకని మేము అడుగుతున్నామో, ఈ అసెంబ్లీలు ఎందుకని మేము అడుగుతున్నామో, ఈ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఎందుకని మేము అడుగుతున్నామో. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న నాయకులు పెద్ద మనసు చేసుకొని ఈ పేద వర్గాల గురించి ఆలోచించి, ఈ నోరు లేని వర్గాల గురించి ఆలోచించి, ఈ అన్నమో రామచంద్ర అని చెప్పి రాజకీయ అంటరానితనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాల బతుకుల గురించి ఆలోచించి పెద్ద మనసుతోటి మోహన్ భగవత్ గారు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి డైరెక్షన్ ఇచ్చి దీన్ని వెంటనే ఈ సమస్యను పరిష్కరించి రాబోయే కాలంలో 33% చట్టసభలలో, అసెంబ్లీలో, పార్లమెంట్లో, శాసన మండలిలో మరి నామినేటెడ్ పోస్టులలో 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేంద్రంలో కనుక భారతీయ జనతా పార్టీ చట్టం చేస్తే తప్ప ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని సమ్మెలు చేసినా, ఎన్ని హర్తాలు చేసినా, ఎంతమంది నాలాంటి వాళ్ళు గొంతు దించుకొని మాట్లాడినా వీళ్ళ బతుకులు మారే పరిస్థితి లేవు. బీసీలంటే గొర్రెలుగా, బీసీలంటే ఓటు బ్యాంక్ వేసే ఒక జనాలుగా, సాధారణమైన పౌరులుగా ఈ దేశంలో సంపద మీద వాళ్ళకేమీ అధికారం లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. మరి నేను ఎందుకేమంటున్నా, ఈ దేశంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. ఏం డిమాండ్? కనీసం జనాన్నన్నా లెక్క పెట్టండి అయ్యా. మీరు పెద్దవారు, మీరు ముందే చదువుకున్నారు. ఈ దేశంలో అన్ని కులాల కన్నా మీరు రాజ్యాధికారంలో పైన కూర్చొని ఉన్నారు, పెట్టే స్థితిలో ఉన్నారు, వీళ్ళు అడుక్కునే స్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు ఈ జనగణన చేయండి అయ్యా అన్నట్టు మేము అడుగుతున్నాం. అయినా చేయట్లేదు వాళ్ళు. మేము చేయము అని చెప్తున్నారు, ఇంకో రకమైనటువంటి విధానాలతో మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇది చిలికి గాలివానైంది. ఈ ప్రజలందరూ కూడా ఇలా బాధపడుతున్నారు. గ్రామీణ వాతావరణంలో ఉన్న ఎస్సీలు బీసీలు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా. అంటే మాకు రావాల్సింది రాలేదు కాబట్టి అనేది. కాబట్టి మేము ఏమంటున్నాం, వాళ్ళందరూ కూడా మేల్కొని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో, సమ్మెలో ఇవన్నీ చేసి ఓ పెద్ద ఎత్తున ఉద్యమాలు శ్రీకారం చుట్టి ఇవాళ ప్రజాస్వామ్యంలో అవకాశాలు ఉన్నది ఒకటి ధర్నాలు, రాస్తారోకాలు, అమర నిరాహార దీక్షలు. కాబట్టి ఇవన్నీ కూడా మేము ఈ తెలంగాణ ప్రజల్ని
భారతదేశ ప్రజల్ని కూడా చైతన్యం చేసి రేపు రాబోయే కాలంలో చట్టసభలలో ఈ వర్గాలకి న్యాయమైన వాటా దక్కే వరకు కూడా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.